శ్రీ లక్ష్మీ నరసింహ ట్రస్ట్ కొండెపి నిత్య అన్నదాన ట్రస్ట్ ను రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దామచల సత్య మాట్లాడుతూ కొండేపిలో శ్రీ లక్ష్మీ నరసింహ ట్రస్ట్ నిత్య అన్నదానాన్ని ప్రారంభించిన చైర్మన్ ఎల్లావుల కొండారెడ్డిని అభినందించారు. నిత్యం 100 మంది పేదలకు అన్నదాన కార్యక్రమం చేయడం ఎంతో మంచి కార్యక్రమం అని దామచల సత్య అన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు చైర్మన్ ఎల్లావుల కొండారెడ్డి, కొండెపి మండల అధ్యక్షులు వసంత్, ఎన్నూరు రామయ్య, నన్నూరు సుబ్బరామయ్య, బోదవాటి సోమయ్య, దేవురి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు పోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగేమడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్లుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి, మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి, నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి, నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి. ఎట్లా ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క, మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది. అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే.
అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మన కొండేపి నియోజకవర్గంలో కొండేపి హెడ్ క్వార్టర్లో శ్రీ లక్ష్మీ నరసింహ ట్రస్ట్ ద్వారా సుమారు 100 మందికి ప్రతిరోజు మధ్యాహ్న ఉచిత అన్నదాన కార్యక్రమం ఈరోజు ప్రారంభించటం. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఇంట్లో తల్లిదండ్రులనే చూడలేని ఈ రోజుల్లో కూడా దాతృత్వంతో ఈ కొండేపి హెడ్ క్వార్టర్లో చాలామంది పేదవాళ్ళకి ఒక మంచి కార్యక్రమం తీసుకున్న మన కొండారెడ్డి గారికి మనస్ఫూర్తిగా కొండేపి నియోజకవర్గ ప్రజల తరపున నా నమస్కారాలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే గత ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మూతేపించి సామాన్యుడికి కూడా భోజనం పెట్టే ఒక మంచి సంస్కృతి కూడా అతను లేదని, మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఆగిపోయిన అన్నా క్యాంటీన్లన్నీ ప్రారంభించాం. త్వరలో మన సింగరాయకొండలో కూడా గౌరవ మంత్రివర్యులు స్వామి గారి ఆధ్వర్యంలో కూడా మన అన్నా క్యాంటీన్ ఒకటి ఈ నియోజకవర్గం తరఫున ప్రారంభించబోతున్నాం. ఏది ఏమైనా కొండేపి నియోజకవర్గం ఇలాంటి దాతలు ఇంకా ముందుకు వచ్చి ఒక మంచి కార్యక్రమం చేయాలని కూడా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతంగా ఎన్ని రోజులు వాళ్ళు ప్రతిరోజు 100 మందికి మధ్యాహ్నం పూట అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం చాలా సంతోషంగా నేను భావిస్తూ ఉన్నా. వాళ్ళకి ఏ సాయం కావాలన్నా కూడా దామచర్ల కుటుంబం కూడా వాళ్ళకి అండగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అది శ్రీ లక్ష్మీ నరసింహ ట్రస్ట్ కొండపి ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి ఎన్నో కార్యక్రమాలు దాదాపు 6-7 ఇయర్స్ నేను చేస్తున్నాను. నాకు ఎన్నో అవార్డ్స్ ఇచ్చారు, కానీ నేను ప్రతినిత్యం చేస్తూనే ఉన్నాను కార్యక్రమాలు. కానీ ఇక్కడ తక్కువ, అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో చేస్తూ ఉన్నాను. చుట్టుపక్కల ప్రజలకి, ఎంతోమందికి వికలాంగులకి ఎన్నో చేశాను. కానీ నాకు ఎవరు ప్రోత్సాహం లేదు, నా సొంత కృషితో నేను చేస్తూ ఉన్నాను. సత్యాన్న గారిని పిలిచి మేము డైలీ అన్నదాన కార్యక్రమం ఓపెన్ చేయడానికి సత్యాన్న గారిని పిలిచి ఓపెన్ చేస్తున్నాం. ఒక 100 మందికి మధ్యాహ్నం పూట అన్నదానం చేసేటట్టుగా ప్లాన్ చేసి మా ట్రస్ట్ సభ్యులు కానీ ఎవరితో సంబంధం లేదు, మా ట్రస్ట్ సభ్యులు అందరూ కలిసి చేస్తున్నాం అంతే. బయట వాళ్ళ ఫండ్స్ అసలుకి ఎక్కడ మేము రూపాయి తీసుకుందలేదు. మాకు వచ్చిన దాంట్లోనే ఉంటే చేస్తున్నా, లేకపోతే అప్పు చేసి చేస్తున్నాం అంతే.